కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించే రాజకీయ నాయకులను ప్రక్షాళన చేయడం కోసం కంకణం పట్టుకున్నాడు. తెలుగుదేశంలో నాయకుడే కాదు, ప్రతి కార్యకర్త ప్రజల మన్ననలు పొందాలి అని ప్రణాళికలు చేశారు. నేను సైతం ప్రపంచానికి సంఘం కట్టి ఆహుతి ఇచ్చాను. మీలో ఒక్కొక్కరు, ప్రతి ఒక్కరు మీ కర్తవ్యత నిర్వహణతో మన ఈ తోటు గడ్డ, జీవ గడ్డ, తెలుగు గడ్డ ఈ భరత ఖండంలోనే జగజ్జీవనమై, ప్రతిభా సమన్వితమై, సముద్రంలో పేదమై, తెలుగు వారి యొక్క గౌరవానికి, తెలుగు వారి ప్రతిభా విశేషాలకు ప్రత్యక్ష నిదర్శనంగా ప్రతి కార్యకర్త అన్నగారి నుంచి స్ఫూర్తి పొందాలి. ఆయన ఆశయమే ఊపిరిగా, ఆయన ఆదర్శమే రక్తంగా, ఆయన సాంఘిక సంక్షేమ దృక్పథమే జీవనంగా ప్రతి కార్యకర్త తీర్చిదిద్దబడితే తెలుగుదేశం ఆశయం నెరవేరుతుంది. తెలుగు వారి చరిత్ర స్వర్ణాక్షరాలలో నిలిచిపోతుంది. మార్చి 29న స్వర్గీయ నందమూరి తారక రామారావు ఈ పార్టీని స్థాపించారు. అప్పటి వరకు రాష్ట్రాన్ని ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీ ఉండాలని, తెలుగువాడికి దశ దిశలా గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో అన్నగారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితమని ప్రతినమూడారు. ప్రతి ఒక్కరు మీ కర్తవ్యత నిర్వహణతో మన ఈ తోటు గడ్డ, జీవ గడ్డ, తెలుగు గడ్డ ఈ భరత ఖండంలోనే జగజ్జీవనమై, ప్రతిభా సమన్వితమై, సముద్రంలో పేదమై, తెలుగు వారి యొక్క గౌరవానికి, తెలుగు వారి ప్రతిభా విశేషాలకు ప్రత్యక్ష నిదర్శనంగా అది నీ కర్తవ్యం. ఏ దేశం ఎగినా, ఏ దుఃఖాలిగినా, ఏ గడ్డు ఎక్కినా, ఎవరెదురైనా ఒకరా నీ తల్లి భూమి భారతిని, ఇంతలా నీ జాతిని చైతన్య రథంపై సుడిగాలి పర్యటన చేసిన ఎన్టీఆర్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అన్నగారు రాజకీయాల చరిత్రను తిరగరాశారు. సినిమా వాళ్లకు రాజకీయాలని తెలుసునన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి తెలుగుడి సత్తా చూపించారు. మన పిక్చర్స్ చంద్రబాబు గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి ఇచ్చిన మహిళా సోదరులను అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, వేళ పెద్ద ఎత్తున మన మినీ మహానాడికి అందరూ కూడా హాజరయ్యారు. ప్రధానంగా మహిళల శక్తి చూస్తే చాలా బాగుంది. ఏదేమైనా ఈ యొక్క మినీ మహానాడు మన పార్టీకి ఆన్వాయితీగా మహానుభావుడు ఎన్టీఆర్ గారు ఏ ముహూర్తాలు పార్టీ పెట్టారో ఆ ముహూర్తాల నుంచి ఈవేళ పేదల సంక్షేమం కోసం, మహిళల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ మనదే. ఆయన 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ని ఎంతో కాలం పరిపాలన చేసి కాంగ్రెస్ని బద్దలుకుంటే ఆయన అధికారంలో తీసుకొచ్చిన మహానుభావుడు. సంక్షేమం అంటే నిర్వచనం చెప్పాడు ఆయన. ప్రధానంగా మహిళలకు, వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్ తీసుకొచ్చి ఎంతో మందిని నాయకులుగా తయారు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు. ఆయన రిజర్వేషన్స్లోనే
మాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది పైకి ఎదగడానికి బయలు మండల ప్రెసిడెంట్ సర్పంచ్ అవడానికి కారణం మొదట ఎన్టీఆర్ గారి సూచనల విషయం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం అనేది సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఇలా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మాట్లాడుతుంటే ఇంతక నా గుండె పులకరించి ఎందుకంటే ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి మేనేజ్తో నేను ఒకసారి చెప్పి మరి ఆయన కొన్ని సందర్భాల్లో 89లో ఓడిపోతే ఆయన అభిప్రాయం నష్టపడాలని మీటింగ్ పెట్టారు. ఎందుకు ఓడిపోయాడంటే ఇక్కడ నాయక్ రామచంద్రరావు అని గణపవరం వ్యక్తి బీసీ రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల ఓడిపోయామని ఆ వ్యక్తి చెప్తే ఎలా అని అడిగాడు. మనం గీతకాలకి ఇస్తే మన చేతికాలకి ఇస్తారో, ఎలా మనం బీసీలో వర్గాలు తెచ్చుకో వర్గాలు ఇస్తారో మన పేరుకే రెండు ముక్కలు అయిపోయి చెప్తున్నామని చెప్తే కదా తాత్కాలికంగా మనకు నష్టం జరగచ్చు. వాళ్ళు వెనకబడిన వర్గాలు కూడా పైకి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని ఆ మహానుభావుడు చెప్పాడంటే ఆయన పార్టీ పట్ల ఎంత గొప్ప విషయాన్ని ముందడు చేస్తూ ప్రతి దాంట్లో కూడా వెనకబడిన వర్గాలకి మళ్ళీ కూడా మొన్న కూడా ఒక ఎమ్మెల్సీ వస్తే ప్రతిపాదన గారు అమ్మాయిలు కూడా జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తారు. ఈ మహానాడు అనేది ఒక ఆనవాయితీ కనుక మనం జరుపుకుంటున్నాం. కడపలో కూడా కృష్ణాచార్యులు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వ్యవస్థ నాకు తెలిసింది ఒక ఆడపడ్డ నీళ్ళు పథకాలన్నీ కూడా వెంటనే అమలు చేయాలి తీసుకున్నారు. వాతావరణంలో మరి పాలకొల్లు నియోజకవర్గంలోనే వైభవంగా జరగటం తెలుగుదేశం పార్టీకి అంటే పాలకొల్లు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే పాలకొల్లు అని మరి నిరూపించిన గొప్ప వ్యక్తి మా అన్న రామానాయుడు గారి అధ్యక్షులు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. నేను కూడా ఈరోజు మీ ముందు ఒక ఎమ్మెల్సీగా సామాన్య కార్యకర్తలు నేను మరి ఈరోజు ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి మరి నేను అడుగుపెట్టానంటే ఆ వెనక తెలుగుదేశం పార్టీ. సామాన్య వ్యక్తి కూడా మరి రాజకీయాల్లో మరి ఉండడం అనేది ఒక తెలుగుదేశం పార్టీలోనే మరి అది సాధ్యం అవుతుందని మరి రామానాయుడు గారితో పాటు నేను మరి నిరూపించుకోవడం గొప్పగా భావిస్తూ మరి రామానాయుడు గారు ఈరోజు మహానాడులో చూస్తే ఆయన దగ్గర టైం మనం 1982 అన్నగారితో ప్రయాణం చేసినట్టుంది. ఇక్కడ మనం ఆయన చూపిస్తున్న రికార్డింగ్ అంతా చూస్తుంటే గతంలో మనం వెనక్కి వెళ్ళి మనం మళ్ళీ చరిత్రని ఎన్టీ రామారావు గారి పార్టీ ఎలా పెట్టారు, ఆయన పార్టీ పెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఈ పార్టీలో ఎలాగా ముందుకెళ్తున్నారు, ప్రజలే మరి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే దినాలలో మరి ఆ రోజు నట సార్వభౌమ అన్న